పని చేయలేక గుడి ముందు కూర్చుని అడుక్కు తిన్నవాడు కూడా ఆత్మగౌరవం ఉన్నవాడు. వాడు పని చేయలేడు కాబట్టి అడుక్కున్నాడు. 10 మందికి పాఠం చెప్పే గురువు గారిని తక్కువ చేసి డబ్బు సంపాదించుకుంటున్నవాడు, వాడు తిన్న అన్నం వాడి కుటుంబాన్ని ప్రశాంతంగా ఉండనివ్వదు. నేను ఒక సభలో ఈ మాటలు చెప్తే, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రఖ్యాతమైనటువంటి స్థానంలో ఉన్న ఒక వ్యక్తి దానికి సంబంధించిన సీడీ క్యాసెట్ విని తిరుపతి వెళ్ళి, తిరుపతిలో ఆ క్యాసెట్ విని ఒకళ్ళ దగ్గర నాకు అక్కడి నుంచి ఫోన్ చేశాడు. గురువుగారు, మీ ఆర్తి విన్నాను, నేను చేసిన తప్పేమిటో నాకు అర్థమైంది. ఇక నా జీవితంలో ఎప్పుడూ నేను చీప్గా గురువుగారి పాత్ర వెయ్యను. ఎప్పుడు జోకులు వేయడానికి ఆస్కారం ఇస్తూ నేను గురువు పాత్ర పోషించను. మీరు నాకు ప్రత్యక్షంగా తెలియకపోయినా నేను మీకు క్షమార్పణ చెప్తున్నాను గురువుగారు అన్నాడు. ఆ వ్యక్తి ఆనాటి నుంచి ఈనాటి వరకు మళ్ళీ అలాంటి పాత్ర పోషించలేదు. Download ShareChat.